కాంగ్రెస్ కి వస్తున్న ప్రజాదరణ చూసి బీఆర్ఎస్ ఓర్వలేకపోతోందన్నారు అధికార పార్టీ నేతలు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హెచ్చరించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేసిందేం లేదని, కాంగ్రెస్ తోనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమని హస్తం పార్టీ నేతలన్నారు. రాష్ట్రంలో కృత్రిమ కరువు సృష్టించే కుట్ర కేటీఆర్, హరీష్ చేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరువు వచ్చింది అనటం బీఆర్ఎస్ నేతల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందని మాట్లాడుతున్నారు. అసలు బుద్ధుండే మాట్లాడుతున్నారని చెప్పిన మాటను మీ ద్వారా ప్రజల ద్వారా అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎన్నడు, ఏ కాలంలో? చలికాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు. చలికాలం పోయిన తర్వాత వచ్చేది ఎండాకాలం, ఎండాకాలం తర్వాత వచ్చేది వానాకాలం. వానాకాలంలో వర్షాలు పడకపోతే కరువు వచ్చిందంటే అప్పుడు అర్థం, కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందని చెప్పని బుద్ధునోడు మాట్లాడి అడుగుతున్నారు హరీష్ రావు, కేటీఆర్. ఉద్యమకారుల పోరాటం వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మాజీ సీఎం కేసీఆర్ ఉద్యమకారుల్ని మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులకు దక్కాల్సిన గౌరవం దక్కలేదన్నారు. తెలంగాణలో ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు వివేక్ వెంకటస్వామి. ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకు ఏదైతే గౌరవం రావాలో అది కలిగించలేదు మన కేసీఆర్ గారు. మళ్ళీ మేమందరం కూడా కలిసి ఉన్నాము, మాకు ఏదో ఒక గుర్తింపు రావాలని చెప్పి ఏదైతే మీరు కోరినారో 200 స్క్వేర్ యార్డ్స్ భూమి కోరినారు, తర్వాత ఐడెంటిటీ కార్డ్ కోరినారు, ఇండ్ల కోసము 5 lakhs + 5 lakhs కోరినారు, ఉద్యమకారుల భవనం కోరినారు 2 ఎకరాలలో, పెన్షన్ అండ్ బస్ ఫ్రీ అన్నారు. మీకు న్యాయం ఏదైతే జరగాలో మేమందరం కూడా, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఉద్యమ కారులు కేబినెట్ లో ఉన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తెలంగాణ సాధనకు ప్రజల్ని చైతన్యపరిచిన ఉద్యమకారులకు న్యాయం జరగలేదని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో అండగా నిలిచేందుకు ఉద్యమకారులు, విశ్రాంత ఉద్యోగులు, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరటం అభినందనీయమన్నారు జీవన్ రెడ్డి. प्रजा सेवा शासन को खिदमत हम खिदमत करो, ऊपर वाले अल्लाह जो है मेहरबानी करेंगे. अब जब तक नीचे से काम नहीं करते, नीचे से खिदमत नहीं करते, ऊपर से देखने वाला अल्लाह है. लोग मैं बोलना चाहता हूँ, ఇలా దేవుడు అందులో చెప్పంటున్నా, ఆ దేవుడు ఎందులో చెప్పంటున్నా కాబట్టి నేను ఎన్నికలు ఆ కొంత పోతముగా కానీ ఇంతమంది వ్యక్తులతో ఓ ఎన్నిక పోయింది, మీకు అండగా మేము ఉంటాం. బీఆర్ఎస్ దళితుల్ని, దళిత నాయకుల్ని అవమానించిందని ఆరోపించారు పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి. యాదగిరిగుట్టలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఫైర్ అయ్యారు. భట్టి విక్రమార్కకు ప్రధాన ప్రతిపక్ష నేతగా, ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందన్నారు మల్లు రవి. యాదగిరిగుట్టలో జరిగినటువంటి కార్యక్రమంలో భట్టి విక్రమార్క గారికి ప్రోటోకాల్ గా అవమానం జరిగిందని బీఎస్పీ, బీఆర్ఎస్ పార్టీలు ముసలి కన్నీరు గారుస్తున్నారు తప్ప వారు నిజమైన ప్రేమతో భట్టి విక్రమార్క గారి గురించి మాట్లాడటం లేదు అనేది ప్రజలందరికీ అర్థమవుతుంది. మరి భట్టి డిప్యూటీ సీఎం గా, రేవంత్ రెడ్డి గారి సీఎం గా ఈ రాష్ట్రానికి 2 కళ్ళలాగా వారు ముందుకు పోతున్నారనే విషయం ప్రజలందరికీ తెలుసు. 2 రోజుల్లో పాలకుర్తి నియోజకవర్గ రైతులకు సాగునీరు అందుతుంది అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి నీటి విడుదల చేస్తామన్నారు. ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులతో రివ్యూ చేస్తున్నామని చెప్పారు. ఎర్రవెల్లి హయాంలో రిజర్వాయర్లను ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలన్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. చెన్నూరు రిజర్వాయర్, పాలకుర్తి రిజర్వాయర్ మంజూరు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో. ఆ మంజూరు చేసింది కూడా గత 10 సంవత్సరాలలో కూడా దాన్ని పూర్తి చేయని పరిస్థితి. అంత ప్రేమ ఉంటే మరి ఆ 10 సంవత్సరాలలో దాన్ని పూర్తి చేసి ఉంటే చాలా బాగుండేది, రైతులకు కూడా చాలా లాభం జరిగేది. దాని ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలన్న ఉద్దేశంతో దేవాదుల ప్రాజెక్టుని ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. సికింద్రాబాద్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన మాటల్ని ఖండించారు పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్. రాజకీయ లబ్ధి కోసం ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని అమిత్ షా ప్రకటించడం అప్రజాస్వామికమన్నారు నిరంజన్.